కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఈ బైబిల్ షైనింగ్ ప్రోగ్రాంలో మనము ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యమైన గ్రంథము నిర్గమకాండం గురించి సంగతులు మనం నేర్చుకుని ఉన్నాం. ఈ సమయంలో దాని వెనువెంటే లేవియకాండాన్ని మనం చదువుతాం. లేవియకాండము అంటే దాని పేరులోనే ఉంది అర్థం, లేవియులకు సంబంధించిన పుస్తకము అని. లేవియకాండం అంటే లేవియులకు సంబంధించిన పుస్తకము. దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో తనకు ఒక నివాస స్థలమును ఏర్పాటు చేయించుకున్నాడు. మోషే దేవుని కొరకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. నిర్గమకాండము 40వ అధ్యాయంలో దేవుని కొరకు ఇశ్రాయేలీల మధ్యలో గుడారము ఏర్పాటు చేయబడింది. ఆ గుడారములో సేవ చేయడానికి లేవి గోత్రికుల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆ లేవి గోత్రంలో ప్రత్యేకంగా అహరోను కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనం మనం చదువుతాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 16వ వచనంలో మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. చాలు. దేవుడు మోషేకి ఏ రూపంలో చేయమని చెప్పాడో మందిరాన్ని, గుడారాన్ని, ఆ ప్రకారంగా చేశాడు. ఆ తర్వాత 40వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుతాం. ఇలాగ రాయబడింది. 31వ వచనం నుండి, దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులు కాళ్ళను కడుక్కొని వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుక్కొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారమున తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. ఏ పని సంపూర్తి చేశాడు? గుడారమును నిర్మించడము సంపూర్తి అయిపోయింది. ఇశ్రాయేలీల మధ్యలో దేవుడుకు ఒక గుడారం వేయడం అనేది సంపూర్తి అయిపోయింది. అయితే ఆ గుడారంలో సేవ చేసేవాళ్ళు అహరోను కుటుంబీకులు. నిర్గమకాండం 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు ఇశ్రాయేలీయుల నుండి ప్రత్యేకపరచుము, ప్రతిష్ఠించుము అని చెప్పేశాడు అన్నమాట. కాబట్టి దేవుని మందిరంలో సేవ చేసేవాళ్ళు అహరోను కుటుంబకుడు, అహరోను కుటుంబానికి చెందిన వాళ్ళు. తక్కిన వాళ్ళు ఎవరు దేవుని మందిరంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదు, సేవ చేయడానికి అవకాశం. యెహోవా మందిరంలో సంచరించి ఆయనకు సేవ చేయడానికి అహరోను కుటుంబం మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాజకత్వం చేయడానికి, యాజక ధర్మం జరిగించే వాళ్ళు అహరోను కుటుంబీకులు. నా మందిరం ఏర్పాటైంది కదా, నా మందిరంలో సేవ చేసేవాళ్ళు అహరోను కుటుంబీకులు. వాళ్ళు నా మందిరాన్ని ఏ రూపంలో ఉపయోగించుకోవాలి, నా మందిరంలో ఎలాగా పని చేయాలి అనేది
లేవియకాండం తేటగా తెలియజేస్తూ ఉంటుంది. లేవియకాండం అనగానే లేవియులకు సంబంధించింది. లేవీయులు నా మందిరంలో ఏ విధంగా సేవ చేయాలో ఆ విషయాలన్నీ లేవియకాండం తెలియజేస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీలు మీరు నా ప్రజలు, మీ మధ్యలో నాకు ఒక గుడారము వేయబడింది, కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులై ఉండాలి అనేది లేవియకాండం యొక్క ఉద్దేశం అన్నమాట. లేవియకాండం యొక్క ఉద్దేశం ప్రాథమికంగా లేవియకాండం యొక్క ఉద్దేశము, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. లేవియకాండం 11వ అధ్యాయం 44, 45 వచనాల్లో ఈ మాట రాయబడింది. లేవియకాండం 11వ అధ్యాయము 45 వచనము, 44, 45 వచనాల్లో, నేను మీ దేవుడినైనా యెహోవాను, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మీరు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలి. చాలు. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? నేను పరిశుద్ధుణ్ణి అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం. పరిశుద్ధుడు అంటే ప్రత్యేకింపబడిన వాడు. నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. పరిశుద్ధులు అంటే అర్థము ప్రత్యేకింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. లోకంలో అనేకమైన జనాంగాలు ఉన్నాయి. దేవుడు వారిని ప్రత్యేకించుకోలేదు, కానీ ఇశ్రాయేలీలను మాత్రమే, యాకోబు కుటుంబీకులను మాత్రమే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. వారికి మాత్రమే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారితోనే దేవుడు నిబంధన చేసుకున్నాడు. భూమి మీద ఏ జనాంగంతో దేవుడు నిబంధన చేసుకోలేదు, ఇశ్రాయేలీలతోనే నిబంధన చేసుకున్నాడు. కారణం ఏంటి? వారి పితరుల యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి పితరుల యొక్క భక్తిని బట్టి దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా స్వీకరించాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎన్నుకొని ప్రత్యేకపరుచుకున్నాడు. కారణం ఏంటి? వారి పితరుల యొక్క భక్తి, వారి పితరులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 5వ వచనంలో, నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి ఆ మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి ఎల్లగొట్టుచున్నాడు అని చెప్పాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడంలో ఆయన ఉద్దేశం, నీ పితరులతో నేను చేసిన ప్రమాణము స్థాపించడానికి. యెహోవా నమ్మదగిన వాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. నీ పితరులకి మాట ఇచ్చా, నిన్ను నా జనాంగంగా స్వీకరిస్తానని, నిన్ను నా ప్రజలుగా చేసుకుంటానని మీ పితరుడైన అబ్రహాముతో మాట ఇచ్చాను.
ఆ మాట ప్రకారంగా నేను నిన్ను ప్రత్యేకపరుచుకుంటున్నాను. పరిశుద్ధుని నేను, మీరును పరిశుద్ధులై ఉండాలి. లోకానికి వేరుగా ఉండాలి. లోకంతో కలిసిపోకూడదు. మీరు లోకానికి వేరుగా బ్రతకాలి. లోకంలో మనుషుల మధ్యలో వాయవరుసలు లేవు ఆ దినాల్లో. కానీ ఇశ్రాయేలీలకు దేవుడు వాయవరసలు ఇచ్చాడు. లోకంలో మనుషులకి కట్టుబాట్లు లేవు, కట్టడాలు లేవు. కానీ ఇశ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. వారు ఎలా ప్రవర్తించాలో తన మందిరంతో పాటు కలిసి తన సహవాసంలో ఎలా నడుచుకోవాలో ఆ ఆజ్ఞలన్నిటినీ లేవ్యకాండం తెలియజేస్తూ ఉంటుంది మనకి. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులు అంటే ప్రత్యేకింపబడిన వారు అన్నమాట. లేవ్యకాండం 19వ అధ్యాయంలో ఈ విషయాన్ని మరలా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. లేవ్యకాండం 19వ అధ్యాయం. లేవ్యకాండం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అది. 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఇలాగ చదువుతాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి భయపడాలి. చాలు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇది లేవ్యకాండం యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని దేవుడు ఏ రూపంలో చర్చించాడు? ఏ రూపంలో చర్చించాడంటే, మీరు లోకస్తుల్లాగా ఉండకూడదు. లోకానికి వాయవరుసలు లేవు, పద్ధతులు లేవు. కానీ నేను మీ మధ్యలో మీకు దేవుడిని, మీ దేవుడిని నేను. మీరు నా ప్రజలు. నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. నా ఆజ్ఞలను బట్టి మీరు నడుచుకుంటూ ఉంటే లోకంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూచి జ్ఞానులని అనుకుంటారు. ఈ ఆజ్ఞలు మీకు జ్ఞానాన్ని ప్రసాదించేటివై ఉన్నాయి. కాబట్టి నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులై ఉండండి అనేది లేవ్యకాండం యొక్క ఉద్దేశం. దాన్ని చర్చించడానికి దేవుడు ఏం చేశాడంటే, లేవ్యకాండం 18వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే ఈ మాట రాయబడింది. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవానని ఇశ్రాయేలీయులతో చెప్పుము. చర్చనీయాంశం. నీవు ఐగుప్తులో 430 సంవత్సరాలు జీవించావు. అక్కడ ఎన్నో ఆచారాలు, పద్ధతులు నేర్చుకొని ఉన్నావు. అయితే ఇప్పుడు నేను నడిపించబోయే కనాను దేశంలో నువ్వు ఆచారాలు పాటించడానికి వీలు లేదు అన్నమాట చెబుతూ ఉన్నాడు. లేవియకాండము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి, దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని కనాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా, ఆ కనాను దేశం యొక్క ఆచారాల చొప్పున కూడా మీరు చేయకూడదు. వారి కట్టలను బట్టి మీరు నడుచుకొనకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టలను బట్టి నడుచుకొనవలెను. వాటిని ఆచరింపవలెను. నీ దేవుడునకు యెహోవాను నేను. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను అదన్నమాట. లోకంలో నువ్వు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు నువ్వు అక్కడ ఉన్నావు. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశం యొక్క ఆచారాలు ఇక్కడ పాటించకూడదు.
నిన్ను నడిపిస్తున్న కనాను దేశం ఉంది కదా, ఆ కనాను దేశం యొక్క ఆచారాలు చొప్పున నీవు నడవకూడదు. మరి ఏ విధంగా నడుచుకోవాలయ్యా? నేను నా విధులు నా కట్టడలను అనుసరించే నడవాలా? అదన్నమాట. దేవుడు ఇశ్రాయేలీయుల్ని తన ఆజ్ఞల చొప్పున నడిపించడానికి పూనుకున్నాడు. ప్రత్యేకంగా అన్నమాట. వారు చేసిండేటి నువ్వు చేయకూడదు, వారు నడుచుకున్నట్లు నువ్వు నడుచుకోకూడదు. నేను నిన్ను ప్రత్యేకపరుచుకున్నా, నా దానిగా చేసుకున్నాను, నా ప్రజలుగా స్వీకరించాను, మీ పితరులను బట్టి నేను స్వీకరించాను, కాబట్టి నా ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి అని దేవుడు ఇశ్రాయేలీయులను నడుచుకోవడానికి ఇచ్చిన ఆజ్ఞలు లేవీకాండంలో మనం చదువుతాం. ఈ ఆజ్ఞలన్నింటినీ ఈ లేవి యాజకులు ఉన్నారు కదా, అహరోను కుటుంబం ఇశ్రాయేలు 10 గోత్రాల 11 గోత్రాల వారికి బోధించాలన్నమాట. వీళ్ళ పని అది. అహరోను కుటుంబం యొక్క పని ఏంటంటే ఈ దేవుని ఆజ్ఞల్ని, దేవుని మాటల్ని, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలు 11 గోత్రాల వారికి నేర్పించాలా. యాజక ధర్మంలో ఇదొక భాగం అన్నమాట. నా మందిరంలో సేవ చేసే నీవు నా ఆజ్ఞల్ని తక్కిన గోత్రాల వారికి నేర్పించాలా. నీ బాధ్యత. వారు అపవిత్రులు కాకోకుండా చూసుకోవడం నీ బాధ్యత. నువ్వు ధర్మశాస్త్రాన్ని నేర్పించకపోతే వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. అపవిత్రులు అయిపోతే నిన్ను లెక్క అడుగుతాను నేను. ఎవరిని అడుగుతాడు? అహరోను కుటుంబాన్ని, యాజకుల్ని లెక్క అడుగుతాడు. మలాకి గ్రంథంలో ధర్మశాస్త్రము నేర్పింపవలసిన బాధ్యత అహరోను కుటుంబానికి ఉంది. మలాకి గ్రంథము 2వ అధ్యాయం, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో యాజకులు చేయవలసిన ప్రత్యేకమైన పని. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇయ్యబడి ఉన్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు గణపరుచునట్లు దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను నేను మీదికి. అదనమాట యాజకులు చేయాల్సిన పని. దేవుని ప్రజలైన వారికి ధర్మశాస్త్రాన్ని బోధించాలా, కానీ వాళ్ళు ఆ పని చేయలేదంట. వాళ్ళు చదువుతాం కింద 6వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకుని వారై దోషముల నుండి అనేకుల్ని త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్రమును విధులను నేర్చుకొందురు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. యాజకులకి దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన పని. 11 గోత్రాల వారికి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన బాధ్యత యాజకుల మీద పెట్టాడనమాట. ఇశ్రాయేలు 11 గోత్రాల వాళ్ళు అపవిత్రులు కాకుండా ఉండడానికి నీవు ఈ ఆజ్ఞలు బోధించాలా. బోధించకపోతే నేను లెక్క అడుగుతాను నిన్ని. లేవియకాండము దేవుని మందిరంలో సేవ చేసే యాజకుని యొక్క బాధ్యత 1 దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాలి. వారికి వారు అపవిత్రులు కాకుండా వారు పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. లేవియకాండము
15వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 31వ వచనంలో లేవ్యకాండము 15వ అధ్యాయము, ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరుచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారి అపవిత్రత మీరు వారిని కాపాడాలి. అదనమాట, మీరు వారిని కాపాడాలా. ఇశ్రాయేలీలు నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచకూడదు, నా నివాస స్థలాన్ని అపవిత్రపరచకూడదు. ఒకవేళ అపవిత్రపరిచే పరిస్థితులు వస్తే మీరేం చేయాలన్నమాట? ఆ కార్యక్రమం జరగకోకుండా నా మందిరం పవిత్రంగా ఉండాలా, ఇశ్రాయేల్ ప్రజలు కూడా పవిత్రంగా ఉండాలి. ఎలా పవిత్రంగా ఉంటారు? పాపం చేసిన వాడు ఎలా పరిశుద్ధుడవుతాడు, నీతిమంతుడవుతాడు? బలులు అర్పించాలా, బలులు అర్పించాలా. పాపానికి బలి అర్పించితే పరిశుద్ధులవుతారు. కాబట్టి లేవీయులారా, యాజకులారా, మీరు నా మందిరంలో నా ప్రజల నిమిత్తమై మీరు బలులు అర్పించాలా. బలులు ఏమేం బలులు? లేవ్యకాండం 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు బలులు అర్పించే విధానము, ఏ బలులు అర్పించాలో తేటగా తెలియజేశాడు. లేవ్యకాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, లేవ్యకాండము 1వ అధ్యాయం మొదటి 2 వచనాలలో యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దాన్ని తీసుకొని రావలేను. అదనమాట మొట్టమొదటి దహన బలి. చాలు, దహన బలి. యాజకులు ఏం చేయాలా? ఇశ్రాయేలీయుల కొరకు దహన బలి అర్పించాలా. ఆ తర్వాత 2వ అధ్యాయంలో నైవేద్యము అని చెప్పాడు. 2వ అధ్యాయం మొదటి వచనంలో నైవేద్యము. ఆ తర్వాత 3వ అధ్యాయం మొదటి వచనంలో సమాధాన బలి అయిన ఎడల అన్నాడు. సమాధాన బలి. ఆ తర్వాత మనం చదువుకుంటూ పోతే బలుల గురించి 12వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనంలో పాప పరిహారార్థ బలి అన్నాడు. పాప పరిహారార్థ బలి. ఆ తరువాత దేవుడు ఇలాగున్న బలులను గురించి వారికి మొదటిగా తెలియజేశాడు. బలి అర్పిస్తే వారి పాపము పరిహారం జరుగుతుంది. ఆ బలి రక్తం వలన వారి పాపమునకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది అనే ఉద్దేశంతో దేవుడు ఇదిగో లేవీయులారా, అహరోను కుటుంబం ప్రత్యేకించి ఇశ్రాయేల్ ప్రజల కోసము ఈ బలులు అర్పించాలా. బలులు యాజక ధర్మం అన్నాడు అనమాట. దాన్ని యాజక ధర్మం. ఎవరు పడితే వాళ్ళు దేవుని మందిరంలో బలులు అర్పించడానికి లేదు. ఎవరు అర్పించాలా? అహరోను కుటుంబం మాత్రమే, యాజకులు మాత్రమే దేవుని మందిరంలో బలులు అర్పించాలి. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. 11 మొత్తం ఇశ్రాయేలీలంతా 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలలో దేవుడు లేవి గోత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గోత్రము, లేవి వంశంలో నుండి వచ్చిన వాళ్ళు. లేవికి 3 కుమారులు. లేవికి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. చదువుతాం లేవి వంశం గురించి లేఖనంలో. వాళ్ళు ఎవరు, ఏమై ఉన్నారు అనే విషయము చదివితే లేవి వంశాన్ని దేవుడు తన మందిరంలో సేవ చేయడానికి, యాజకత్వం చేయడానికి
పిలుచుకున్నాడు అన్నమాట. సంఖ్యాకాండం దానికంటే ముందు నిర్గమకాండం 1వ అధ్యాయంలో యాకోబుకి 12 మంది కుమారులలో 3వ వ్యక్తి లేవి. నిర్గమకాండం 1వ అధ్యాయము 1వ వచనంలో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేళ్ల పేర్లు ఏమనగా రూబేను, షిమ్యోను, లేవి. అదిగో లేవి. లేవి వంశంలో లేవికి 3 కుమారులు. లేవికి 3 కుమారులు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం సంఖ్యాకాండము 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. లేవీయుల్లో కహాతీయులు అన్నమాట. కహాతీయులు ఉన్నారు. 3వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. నీవు లేవి గోత్రికులను తీసుకువచ్చి లేవి గోత్రములో ఉన్న వారిని తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉన్నట్లు అహరోను కుటుంబంలో ఉన్న వారికి పరిచారకులై ఉండాలి. లేవి గోత్రంలో ఉన్న వాళ్ళందరూ. యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయాలి. కాపాడవలసిన దాన్ని సర్వ సమాజము కాపాడవలసిన దాన్ని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయడానికి ఉపకరణములన్నింటినీ ఇశ్రాయేలీలు కాపాడవలసినదంతయు వారే కాపాడాలి. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపుము. ఇశ్రాయేలులో నుండి అతని వశము చేయబడిన వారు నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. దేవుని మందిరంలో సేవ చేయడానికి అహరోను కుటుంబీకులు మాత్రమే సేవ చేయాలి. వీరికి సహకారులుగా ఉండడానికి లేవి గోత్రంలో ఉన్న వారందరినీ ఉపయోగించుకోవచ్చు పరిచారకులుగా ఉండడానికి. అంతే తప్పించి మిగతా 11 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరే కానీ దేవుని మందిరంలో సేవ చేయడానికి అవకాశం లేదు. లేవియ కాండము లేవీయులకు సంబంధించింది. తన మందిరంలో సేవ ఎలా చేయాలో, ఎవరు చేయాలో, ఏ రూపంలో చేయాలో వివరించేది లేవియ కాండం. 3వ అధ్యాయంలో 27వ వచనంలో ఈ మాట రాయబడింది. కహాతీయుల గురించి మనం చదివాం కదా. కహాతు వంశస్థులు ఏమనగా అన్నాడు, వాళ్ళ గురించి చెప్పాడు. ఆ తర్వాత 33వ వచనంలో మెరారి వంశం అన్నమాట. కహాతు, మెరారి, గెర్షోనీయులు. లేవికి 3 కుమారులు, మెరారి, గెర్షోను, కహాతి. ఈ కహాతి కుటుంబీకులు అహరోను కుటుంబం వాళ్ళకి
దేవుని మందిరంలో సేవ చేసేటప్పుడు సహకారులై ఉండాలి, పరిచారం చేయాలన్నమాట. ఎవరు పడితే వాళ్ళు దేవుని మందిరంలో పరిచారం చేయడానికి అవకాశం లేదు. ప్రత్యేకింపబడిన నా మందిరం 3:18లో గెర్షోను 3:18లో గెర్షోను గురించి మాట్లాడాడు. కరెక్ట్. వీళ్ళు లేవి గోత్రానికి చెందినవాడు. వీళ్ళు అహరోను చేతి కింద పరిచారకులై ఉంటారు. లేవి గోత్రం మాత్రమే మందిరపు వస్తువుల దగ్గర పని చేయడానికి అవకాశం. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. అన్యుడు వెళ్ళకూడదు. అన్యుడు అంటే ఎవరు? ఇశ్రాయేల్ మిగతా 11 గోత్రాల వాళ్ళు. అదనమాట. మిగతా 11 గోత్రాల వాళ్ళు దేవుని మందిరంలో సేవ చేయడానికి అర్హత లేదు. ఎవరు పడితే వాళ్ళు దేవుని మందిరంలోకి పోకూడదు. దేవుని మందిరంలో ఎవరిని సేవ చేయమన్నాడో వాళ్ళని సేవ చేసేటట్లు ఏర్పాటు చేశాడు అనమాట. చదువుతాం ఒకదాని తర్వాత ఒకటి. మనము లేవి కాండము, లేవీయులు చేయవలసిన పని మనం చూసాం. ఇశ్రాయేలీలకి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించాల వాళ్ళే, అది మొదటి పని. 2, దేవుని మందిరాన్ని కాపాడే వాళ్ళు లేవి గోత్రం వాళ్ళే. దేవుని మందిరాన్ని కాపాడే పని ఎవరిది? లేవి గోత్రం వాళ్ళది. 3, దేవుని మందిరంలో యాజకత్వం చేసేవారు, యాజక ధర్మం జరిగించేవారు లేవీయులే. ఈ 3 కార్యక్రమాలని వారికి ఏర్పాటు చేసి పెట్టాడు. ఇవి ఎలాగ జరిగించాలి? మనం చదివినట్టు దహన బలిని ఎలాగ అర్పించాలి, నైవేద్యముని ఎలా అర్పించాలి, సమాధాన బలిని ఎలా అర్పించాలి, ఈ పాప పరిహారార్థ బలి ఎలా అర్పించాలి అనేది ఒకదానికొకటి నేర్పించుకుంటూ వస్తున్నాడు అనమాట లేవియ కాండంలో. ఈ కార్యక్రమం అంతా ఎక్కడ జరుగుతుంది? ఇది సీనాయి పర్వతం దగ్గర జరుగుతుంది. సీనాయి పర్వతం దగ్గర దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రము మతానికి సంబంధించిన, భక్తికి సంబంధించిన ఆజ్ఞలు లేవి కాండంలో ఉంటాయి. ధర్మశాస్త్రము భక్తికి సంబంధించిన ఆజ్ఞలు. లేవి కాండం తెలియజేస్తూ ఉంటది. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. నా మందిరంలో ఎలా భక్తి చేయాలి, నా ప్రజలైన మీరు ప్రత్యేకింపబడిన వారు ఆ ప్రత్యేకమైన జీవిత విధానము ఎలా కొనసాగించాలి అని లేవి కాండము తేటగా తెలియజేస్తూ ఉంటది. మరి అపవిత్రుడు ఎవరే కానీ నా సమాజంలో ఉండకూడదు, అపవిత్రులు కాకోకుండా ఉండాలి, నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను, మీరు ప్రత్యేకంగానే ఉండాలి అనేది లేవి కాండం చదువుతున్నప్పుడు దేవుడు మన నుండి ఏ రూపంలో భక్తి కోరుకుంటున్నాడో, ఏ విధంగా భక్తి కోరుకుంటున్నాడో అది మనం నేర్చుకుంటాం లేవి కాండం చదువుతూ ఉన్నాం. భక్తి మనకిష్టం వచ్చినట్లు చేసేది కాదు. ఒక రోజున తనకిష్టం వచ్చినట్లు చేయడానికి అహరోను కుమారులు నాదాబు, అబీహులు దేవుని మందిరంలో తమకిష్టం వచ్చినట్లు నడుచుకుంటే దేవుడు కోప్పడ్డాడు. నా మందిరము నా ఆజ్ఞలను అనుసరించి పనిచేయాలి, మీరంతే, మీకు ఇష్టం వచ్చినట్లు చేసేది కాదు ఇది అని చెప్పాడు. లేవి కాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. లేవి కాండము 10వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించిన
ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి ఆయన తేగా సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని వారిని కాల్చివేసెను. నా మందిరంలో నా సేవ చేసేటప్పుడు నా ఆజ్ఞలను అనుసరించే చేయాలా. అది నాకు ఆరాధన అయి ఉంటుంది. నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇక్కడ రాకూడదు. కానీ నాదాబు అబీహులు తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. దేవుడు చెప్పని వేరొక అగ్ని తీసుకొచ్చి ధూపం వేశారు. చనిపోయారు. అక్కడికక్కడే చనిపోయారు. ఈ రోజున దేవుని మందిరము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో ఎవరైతే యేసుప్రభు రక్తం చేత కడగబడ్డారో వారు యాజకులు. ఈ యాజకులు తమకు ఇష్టం వచ్చినట్లు చేసేది కాదు. ఇక్కడ ఈ యాజకులు దేవుడు కోరుకున్నట్లు ఆరాధన చేయాలి. ఆ రోజున భౌతికమైన గుడారం, ఆ గుడారంలో యాజకత్వం లేవీయులు మాత్రమే, అహరోను కుటుంబం మాత్రమే. ప్రత్యేకించి అహరోను కుటుంబం, ఆ యాజక ధర్మము భౌతికమైన ఆజ్ఞలతో కూడింది. ఈ రోజున దేవుడు కోరుకున్న మందిరము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘము దేవుని మందిరం. దేవుని మందిరంలో యాజకత్వం చేసేవాళ్ళు ఆ రోజున అహరోను కుటుంబము ఆ గుడారంలో అయితే, ఈ రోజున క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు లేదా కొనబడిన వారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలలో ఆ పెద్దలలో ఒకడు, నీవు ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది. గనుక భూలోకమందు ఏలుదురని క్రీస్తు రక్తం చేత కొనబడిన వాళ్ళు యాజకులు. రక్తం చేత కొనబడకుండా యాజకుడు కాలేవు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు, మీరంటే ఎవరు? మీరంటే సంఘం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు గుణాతిశయములను ప్రచురం చేయలేనికము ఏర్పరచబడిన వంశం. ఆ రోజున ఏర్పాటు చేయబడిన వంశం లేవి వంశం. ఈ రోజున ఏర్పాటు చేయబడిన వంశము సంఘం. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. ఒకప్పుడు దేవుని ప్రజ కాక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి 10వ వచనంలో. కాబట్టి ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘం దేవుని మందిరం. ఆ మందిరంలో సేవ ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు.
యేసుప్రభు రక్తం చేత కొనబడిన వారే యాజకులు. యాజక సమూహం వాళ్ళు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. సంఘము యేసుప్రభు రక్తం చేత కొనబడింది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో రక్తం చేత కొనబడిన వాళ్ళు యాజకులు. 20వ అధ్యాయము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును అదనమాట దేని యందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉంటుంది. అదనమాట. రక్తం చేత కొనబడిన వాళ్ళు సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అదనమాట. ఆ రోజున దేవుడి మందిరంలో యాజకత్వం చేసేవాళ్ళు 11 కుటుంబం. ఈ రోజున సంఘ సభ్యులు యేసుప్రభు రక్తం చేత కొనబడిన వాళ్ళు యాజకులు. ఆ రోజున వాళ్ళు భౌతికమైన ఆజ్ఞలను అనుసరించి ఇశ్రాయేల్ ప్రజల కోసము భౌతికమైన బలులు అర్పించే వాళ్ళు. భౌతికమైన బలులు, గొర్రెలు, మేకలు, పావురపు పిల్లలు, గువ్వలు తీసుకొని వచ్చి వారి పాప పరిహారం కొరకు అహరోను కుటుంబానికి అప్పగించేవాడు. ఎవడైనా పాపం చేశాడు అనుకో, పాపం చేసిన వాడు, అయ్యా నేను పాపం చేశానండి, ఇదిగో నా పాప పరిహారం కొరకు నేను ధనవంతుడిని అయితే గొర్రె పిల్లని తీసుకొచ్చి యాజకునికి అప్పగిస్తాను. యాజకుడు ఏం చేస్తాడంటే ఆ గొర్రె పిల్లని నా దగ్గరికి తీసుకొని వచ్చి దాని తల మీద నా చేయి పెట్టమంటాడు. ఆ గొర్రె పిల్ల మీద నా చేయి పెడితే నా పాపాలు దానికి పోయాయి అన్నట్టు. నాకు బదులుగా గొర్రె పిల్లని దేవుడి సముఖంలో బలిపీఠం దగ్గర బలి అర్పిస్తాడు. అప్పుడు నేనేమనుకుంటున్నాను, నా పాపానికి పరిహారము జరిగింది. అది భౌతికమైన బలులు, భౌతికమైన యాజకత్వము. ఆ రోజున ఈ రోజున భౌతికమైన బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలులు. మన కొరకు బలి పశువు అర్పింపబడింది, గొర్రెపిల్ల. యేసుప్రభు గొర్రెపిల్ల మన కొరకు అర్పింపబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మరునాడు దేవుని పాపములు మోసుకొని పోవు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. చాలు. కాబట్టి ఇప్పుడు మన పాపాలు పోవాలంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? యేసుప్రభు దగ్గరికి రావాలి. ఆయన శిలువ మరణమును విశ్వసించాలి, ఆయన రక్తమును ఆశ్రయించాలి. అప్పుడు పాపానికి పరిహారం జరుగుతుంది, నిర్దోషిగా తీర్చబడతావు. ఆ రోజున భౌతికమైన బలులు, ధనవంతుడైతే గొర్రె పిల్లను మేక పిల్లను తెచ్చేవాడు, బీదవాడైతే పావురపు పిల్లను గువ్వ పిల్లను తీసుకొని వచ్చేవాడు. ఈ రోజున బీదవాడైనా ధనికుడైనా అధిక పేదవాడైనా యేసుప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచాల. ఆయన శిలువ మరణమునందు నా పాపములకు ప్రాయశ్చిత్తం జరిగింది అని విశ్వాసం ఉంచాల. అప్పుడు మనుషుడు పాపానికి పరిహారం పొందుతాడు. లేకపోతే పాపం అలాగే నిలిచి ఉంటుంది. ఆ రోజున భౌతికమైన బలులు, దహన బలి, నైవేద్యము, సమాధానార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఈ బలులు ఏవైతే ఉన్నాయో అవన్నీ యేసుప్రభు యొక్క శిలువ మరణంతో సూచించబడింది అన్నమాట. యేసు శిలువ మరణమునందు విశ్వాసం ఉంచితే పాప పరిహారం జరుగుతుంది. గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు
వారు యాజకులై ఉన్నారు. ఈ యాజకులు దేవుని మందిరంలో సేవ చేస్తారు. వారికి భౌతికమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఈ రోజున మనకు ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు, ఆత్మ సంబంధమైన ఆజ్ఞలు, ఆత్మ సంబంధమైన బలులు, ఆత్మ సంబంధమైన నడవడిక. సంపూర్ణంగా ఇది ఆత్మ సంబంధమైనది. ఇది భౌతికమైనది. భౌతికమైనది. దీంట్లో లేవి గోత్రం వాళ్ళు మాత్రమే పనిచేయాలి మందిరంలో. అన్యుడు ప్రవేశిస్తే చనిపోతాడు. కానీ ఇక్కడ ఏ వంశము వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా యేసు ప్రభు రక్తంలో విశ్వాసం ఉంచితే, రక్తం చేత కొనబడితే దేవుని యాజకుడు అవుతాడు. ఎవరైనా యేసు ప్రభు రక్తంలో విశ్వాసం ఉంచితే యాజకత్వం చేయడానికి ఏర్పాటు చేసుకుంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో, ధర్మశాస్త్రం రాబోతున్న మేలులు, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల విషయమై ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరదు అన్నాడు. వారు బలులు తెస్తున్నారు కానీ వారి పాపము జ్ఞప్తి వారి హృదయాల్లో, మనస్సాక్షిలో అలాగే ఉండిపోయింది. ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు అని చెప్పేశాడు అన్నమాట. సంపూర్ణ సిద్ధి. పాపం చేసిన వాడు గొర్రెనో, మేకపిల్లనో లేదా పౌరపు పిల్లలను తీసుకొని బలి అర్పిస్తే ఆ బలి రక్తము పాపం చేసిన వాడి మనస్సాక్షిలో ఉన్న పాప దోషాన్ని కడగలేకపోయింది. అంటే లేవీయులు అర్పించే బలులలో లోపముంది. లేవీయులు అర్పించే బలులలో లోపముంది. ఆ బలి వలన వారికి ఏ ప్రయోజనం కలగదు. గొడ్డ పిల్ల మీద చేయి పెట్టినా, తలకాయ మీద, మేకపిల్ల తెచ్చి తలకాయ మీద చేయి పెట్టినా నీ పాపం ఏం పోదు. అది అలాగే ఉంటుంది. మరి ఎందుకు ఆ బలులు తెమ్మన్నాడు దేవుడు? అలాగే ఉండే పాట అయితే ఎందుకు తెమ్మన్నాడంటే చెప్పాను కదా, అది ఛాయ. ఆ ఛాయ దగ్గర నుండి మనుషుల్ని నీడ దగ్గరికి నడిపించడానికి కార్యక్రమాలు నేర్పించుకుంటూ వచ్చాడు. ఛాయని పట్టుకొని రా, నిజస్వరూపం అర్థమవుతుంది నీకు. పాపం చేసిన వాడు బలి అర్పించాలి. బలి అర్పించితే భౌతికమైన మేకల గొర్రెల యొక్క రక్తము పాప పరిహారం చేయలేదు. యేసు ప్రభు యొక్క రక్తము పాప పరిహారం చేయడానికి సంపూర్ణమైన శక్తి కలిగింది. ఆయన రక్తంలో శక్తి ఉంది. ఆ రక్తము పాపం లేని రక్తం, లోపం లేని రక్తం. చదువు అక్కడే రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో, ఎలాగు చేయగలిగిన ఎడల సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. ఒకవేళ సంపూర్ణ సిద్ధి కలగజేసే పాట అయితే అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు. మనస్సాక్షికి పాపజ్ఞప్తి
ఉండదు. కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అర్పించుట మానదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట ఆ చేత బలిలు అర్పించుట చేత ఏటేటా పాపములు ఏదైనా జ్ఞాపకమునకు పాపములు వచ్చుచున్నవి. జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏలయనగా ఏలయనగా ఎడ్ల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును రక్తము తీసివేయుట పాపమును అసాధ్యము. తీసివేయుట అసాధ్యము. అసాధ్యం. మరి అసాధ్యమైన ఆ మేకల గొర్రెల యొక్క రక్తాన్ని తీసుకొని రమ్మని దేవుడు ఎందుకు చెప్పాడు? క్రీస్తు బలిని నేర్పించడానికి. ఇదిగో నీ పాపమునకు పరిహారం జరగాలంటే రక్తం అవసరం. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ విషయాన్ని లేవీయులకు నేర్పించాలి. లేవీయులు ఇశ్రాయేలీయులకు నేర్పించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 22వ వచనంలో 9వ అధ్యాయం 22వ వచనంలో మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. కాబట్టి రక్తం చిందింపకుండా పాప క్షమాపణ జరగదు అని మనుషులకు నేర్పించడానికి ఆ భౌతికమైన బలుల గురించి మాట్లాడాడు దేవుడు. భౌతికమైన బలులు ఈ రోజున దేవుడు యేసు ప్రభువుని భూమి మీదకి పుట్టించి నరమాత్రునిగా పుట్టించి రక్తమాంసంలో పాలిభాగస్తునిగా చేసి కల్వరి శిలువలో నిర్దోషమైన యేసు ప్రభు యొక్క రక్తాన్ని మానవ జాతి పాపముల అందరి కొరకు పాప పరిహారము నిమిత్తము చిందింపబడింది. ఆయన రక్తమునందు విశ్వాసము నిన్ను రక్షిస్తుంది సంపూర్ణంగా. అందుకని యేసు ప్రభువు ఈ లోకంలో ప్రవేశించేటప్పుడే ఏం చెప్పాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు శరీరం అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథము చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానండి. ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ చిత్తం ఏంటి? నా చిత్తము, దేవుని చిత్తం ఏంటి? మనుషులందరి అపరాధముల కొరకు క్రీస్తు యేసు సిలువేయబడాలి. నిర్దోషమైన రక్తము మనుషుల పాపముల కొరకు పరిహారార్థమై చిందింపబడాలి. దేవుని చిత్తం అది. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ చిత్తాన్ని? జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదివితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ, అదిగో ఈ గొర్రెల మేకల యొక్క రక్తము మనుషుని పాపాన్ని తీసివేయలేదు. శక్తి లేనివి అన్నమాట, శక్తిహీనమైనవి వాటి రక్తం. కానీ యేసుప్రభు రక్తము శక్తి కలిగింది. అమూల్యమైన రక్తమును అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కాబట్టి క్రీస్తు శిలువ మరణము మానవుని పాపమునకు పరిహారంగా ఉండడానికి, జగత్తు లేక మునిపే, భూమి నిర్మింపబడక మునిపే, మనుషులు లేక మునిపే మనుషుని పాపం కొరకు క్రీస్తు యేసు సిలువేయబడాలి.
అని దేవుడి యొక్క చిత్తమై ఉంది. ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి శరీరం లేని యేసుక్రీస్తు శరీరంలోకి వచ్చాడు. దేవత్వం కలిగిన యేసు ప్రభువు నరమాత్రుడయ్యాడు. దేవుడితో సమానుడు, ఆ రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. మరణం లేనివాడు అమరుడు యేసు ప్రభువు మరణం పొందడానికి వచ్చాడు, మన నిమిత్తం వచ్చాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, రక్తమాంసంలోకి వచ్చాడు. కాబట్టి క్రొత్త నిబంధన యాజకుడిగా క్రీస్తు యొక్క బలి దేవుని ఉద్దేశంలో ఏ రూపంలో జరిగిందో మొదటిగా నీకు తెలియాల. నువ్వు కొత్త నిబంధన యాజకుడిగా ఉండడానికి దేవుడు చేసిన ఏర్పాట్లు నువ్వు తేటగా తెలుసుకోకపోతే నువ్వు ఇంకొకరికి ఏం బోధిస్తావు? కాబట్టి క్రీస్తు యొక్క బలి, ఆ బలి రక్తం వలన మనుషులు పాప పరిహారం పొందాలని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించి పెట్టాడు. అది నేర్పించడానికి ఇశ్రాయేలీయులకి ప్రత్యేకించి లేవి గోత్రము, అటు ప్రత్యేకించి అహరోను కుటుంబం వారికి బలుల గురించి నేర్పించుకుంటూ వచ్చాడు అన్నమాట. రక్తానికి ప్రాముఖ్యత ఉంది. ప్రారంభం నుంచి, ఆది కాండం నుండి మనం చదువుతూ వస్తే దేవుడు రక్తానికి ఇచ్చిన విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ రోజున కయ్యను హేబేలుని చంపాడు. రాయి తీసుకొని కొట్టాడు, చచ్చిపోయాడు హేబేలు. హేబేలు యొక్క రక్తము భూమి మీద ఒలికింపబడితే రక్తము మొరపెట్టుతుంది. విశ్వాసి హేబేలు, విశ్వాసి యొక్క రక్తము మొరపెట్టింది దేవుడికి. ఏమని మొరపెట్టిందో నాకు తెలియదు, మనకు తెలియదు. కానీ దేవుడు రక్తం యొక్క స్వరాన్ని విన్నాడు. రక్తం యొక్క స్వరం విని కయ్యూను మీద దేవుడు ఛార్జ్ షీట్ తీసుకున్నాడు. నీ తమ్ముడు ఏది? నా తమ్ముడు కావాలన్నా, నా తమ్ముడు కావాలన్నా అహంకారంగా మాట్లాడాడు. నేరం చేసిన వాడు అలాగే మాట్లాడతాడు. తమ్ముని యొక్క రక్తము నాకు మొరపెట్టింది. అప్పుడు కయ్యూనికి శాపం వచ్చింది. చదువుతాం, అక్కడ రాయబడింది, నీతిమంతుని యొక్క రక్తానికి దేవుడు విలువిస్తాడు. ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండము 4వ అధ్యాయము. నీవు 10వ వచనంలో నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా శపింపబడిన వాడవు అని చెప్పాడు. హేబేలు యొక్క రక్తము మాట్లాడింది. దేవుడు హేబేలు యొక్క రక్తము స్వరాన్ని విన్నాడు. విని ఆ రక్తాన్ని ఒలికించిన వానికి శాపాన్ని ఇచ్చాడు. కయ్యూనును శపించాడు దేవుడు. దయచేసి గుర్తుపెట్టుకో, నీతిమంతుని యొక్క రక్తము కయ్యూనికి శాపం వచ్చింది. రక్తం మాట్లాడుతుందా? ఆ రక్తం మాట్లాడుతుంది. రక్తం మాట్లాడితే ఆ స్వరాన్ని విని దేవుడు చర్యలు తీసుకుంటాడా? ఆ చర్యలు తీసుకుంటాడు. ప్రారంభంలోనే అన్నదమ్ముల మధ్యలో జరిగిన గొడవలోనే దేవుడు చూపించాడు. హేబేలు యొక్క రక్తం మాట్లాడితే దేవుడు విని ఆ రక్తాన్ని చిందించిన కయ్యూరుని శపించాడు. దేవుడు కలువరి శిలువలో
నీతిమంతుడైన యేసు రక్తము మనుషుల పాపములందరి కొరకు చిందింపబడింది. ఆ రక్తం యొక్క స్వరాన్ని దేవుడు వింటాడా? వింటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది క్రీస్తు యొక్క రక్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడింది. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది క్రీస్తు యొక్క రక్తం. క్రీస్తు పాపం లేనివాడిగా చనిపోయాడు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచితే ఆ రక్తము నీ పాపములను కడిగి వేస్తుంది. రక్తము పెట్టే మొరను దేవుడు వింటాడు. హేబేలు రక్తం మొరపెడితేనే కయ్యోని మీద శాపాన్ని కురిపించాడు దేవుడు. నీవు యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించితే ఆ యేసుప్రభు రక్తము మన పాపాల కోసము చిందింపబడింది కాబట్టి దేవుడు మన పాపములను పరిహరిస్తాడు. హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టముగా పలుకు క్రీస్తు యొక్క రక్తం. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో గవిని ఎదుట సిలువైబడిన యేసు రక్తం ఈ రోజులో నీకు వర్తిస్తుందా? అవును, వర్తిస్తుంది. హేబేలు రక్తం కంటే శ్రేష్టమైనది. అది రక్తం మాట్లాడుతుంది. దాని స్వరము నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. కాబట్టి క్రీస్తు రక్తము ఆశ్రయించిన వారికి పాప పరిహారం జరగడానికి ఏర్పాటు చేశాడు అన్నమాట. ఆయన రక్తం చేత కొనబడిన వాళ్ళు, కడగబడిన వాళ్ళు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనము దేవుని ప్రేమించటమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. దేవుని ప్రేమ ఉంది. పాప పరిహారం నిమిత్తమై. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. మనం బ్రేక్ తీసుకుందాం ఈ సమయంలో. ఆ రోజున లేవ్యకాండం లేవీయులకు సంబంధించిన గ్రంథం. అది దేవుని మందిరం ఏర్పాటు చేయబడింది ఇశ్రాయేలీయుల మధ్యలో. ఆ మందిరంలో సేవ చేయడానికి కేవలము అహరోను కుటుంబకులు మాత్రమే అవకాశం ఇవ్వబడింది. తక్కిన 11 గోత్రాలకు అవకాశం లేదు. లేవి వంశము ప్రత్యేకించి 3 కుటుంబాలు: మొరారి, గెర్షోను, కహాతి. ఈ 3 కుటుంబాలు అహరోను చేతి కింద పనిచేయాలి దేవుడి మందిరంలో. వారే యాజకులు. ఎవరే దేవుని మందిరంలోకి అడుగు పెట్టడానికి లేదు. యాజకత్వం చేయడానికి అవకాశము లేదు. ఆ రోజున భౌతికమైన బలులు ఉండేటివి. ఆ బలుల యొక్క రక్తము వారి మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయింది. ఎందుకంటే ఆ బలులలో లోపం ఉంది. ఈ రోజున క్రీస్తు సంఘము దేవుని మందిరం. ఆ మందిరంలో సేవ చేసేవాళ్ళు యేసుప్రభు రక్తం చేత కొనబడిన వారై ఉండాలా. వారు యాజకులు. ఈ యాజకులు ఏ విధంగా యాజకత్వానికి వచ్చారు? వీళ్ళు క్రీస్తు రక్తాన్ని బట్టి. అంటే క్రీస్తు రక్తము దేన్ని ఉద్దేశించబడింది? ఆ రోజున పాత నిబంధనలో భౌతికమైన గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము. ఈ రోజున క్రీస్తు బలి. దేవుడు నీతిమంతుల యొక్క రక్తానికి విలువిస్తాడు. ఆ రోజున కయ్యూని యొక్క హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడితే స్వరాన్ని విని కయ్యూని శపించాడు. ఈ రోజున క్రీస్తు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు రక్షిస్తాడు.
హేబెలు రక్తం కంటే శ్రేష్టంగా పలుకు క్రీస్తు యొక్క ప్రోక్షణ రక్తము. మనల్ని దేవుని సమ్ముఖానికి నడిపించింది. కొత్త నిబంధన యాజకుడివి. యాజకుడు ఎలా నడుచుకోవాలో, ఏ రూపంలో నడుచుకోవాలో మళ్ళీ బ్రేక్ తర్వాత వచ్చి మనం ఆలోచన చేస్తాం. అయితే సంగతులు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నేను బ్రేక్ తీసుకుంటాను.